తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీ దగ్గర మహామంత్రం ఉంది కదా, కళ్ళల్లోకి చూస్తూ సారీ చెప్పు. నిన్ను అడిగాను చూడు, అది నా బుద్ధి తక్కువ. అలా కాదురా, దగ్గరుంటే ఒక పద్ధతి, దూరంగా ఉంటే ఏం చేయాలి? ఏం చేసేదిలే, ఎంత పని ఉన్నా పొగుడుతూ సారీలు చెబుతూ కలిసే వరకు ఆగడమే. దిగులు పెట్టుకోకు, వాళ్లే మన దారికొస్తారు. సర్లే, ఈ గోల ఎప్పుడూ ఉండేదే, కలిసినప్పుడు చూసుకోవచ్చు. ఎక్కడికి పోతారు? నిర్లక్ష్యంగా అన్నాడు. ప్రణవ్ మాటలు పూర్తిగా నచ్చలేదు. వేణుగాడు మాట్లాడతాడట. ఏమి అంత తీరిగ్గా వచ్చావు? విషయం తెలుసుకోవాలనే. ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎంత మాట్లాడినా మనసంతా నర్మదపైనే ఉంది. వెళ్ళలేడు. సడన్గా ఒక థాట్ వచ్చింది. ఉంటా అని ఫోన్ కట్ చేశాడు. ఆలోచన రావడం ఆలస్యం చేయకుండా మెయిల్ పెట్టాడు. వర్కుకు సంబంధించిన మెయిల్స్ చూస్తోంది. నెంబర్ బ్లాక్ చేయగానే మెయిల్ పెట్టాడు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడి తెలుసుకోవాలి. చిన్నపిల్లల స్విచ్ ఆఫ్ చేయడాలు, బ్లాక్ చేయడాలు ఏంటి అని తేల్చుకోవాల్సింది ఏం లేదు. ఆఫీస్ వర్క్ వరకు మాత్రమే కాంటాక్ట్ చేయండి. పర్సనల్స్కి ఆన్సర్ చేయను. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వగానే రిజైన్ చేస్తాను. అది నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా. మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. అత్తకు చెబితే బాధపడుతుందని చెప్పలేదు. హాయిగా జీవించాలంటే తనకెందుకు ఇన్ని అడ్డంకులు? నొప్పించకుండా చూసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రేమ పెళ్ళైన జంటలని, పెద్దలు కుదిర్చిన జంటలని, పోట్లాడుకునే వాళ్ళని, కలిసి ఉండేవాళ్ళని అందరినీ కలిసి ఒక ఐడియాకు వచ్చాడు. నర్మద మాట విని పెళ్లి చేసుకుని ఉంటే ఏ సమస్య వచ్చినా పక్కనే ఉంటుంది కనుక ఇంత కష్టం ఉండేది కాదేమో. ధన్యపైనే ఆధారపడ్డాడు. ఎలాగైనా విషయం తెలుసుకో అని. ధన్య పాపం చాలా ఫీల్ అయ్యి విషయం ఎత్తితే ఫోన్ కట్ చేస్తోంది అని చెప్పింది. సరే వద్దులే అన్నాడు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తే ఏం చేస్తుంది? అటెండ్ అవుతుందా? పర్సనల్ అనగానే కట్ చేస్తుందా? పర్లేదు, ఒకసారి చూడాలి. బ్రతిమలాడతాను, దండం పెడతాను. ఆలోచనలతో పిచ్చి పట్టినట్లయింది. రెగ్యులర్గా సీసీ ఫుటేజెస్ పెడుతుంటారు. అందులో నర్మద చాలా తేడాగా ఉంది. అలంకరణలో నిర్లిప్తత, ముభావంగా ప్రవర్తిస్తుంది. ఆలివర్తో మాత్రమే మాట్లాడుతోంది. మొహంలో కల లేదు. పజిల్లా తయారైంది సిచ్యుయేషన్. హెచ్ఆర్ వచ్చి యూ హ్యావ్ టు అటెండ్ ద వీడియో కాల్ ఇన్ ద CEO ఛాంబర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రిజెక్ట్ చేసే పొజిషన్ కాదు. లేచి గదిలోకి వెళ్ళింది. వెయిటింగ్లో ఉన్నాడు పృథ్వీ. వెళ్ళి ఎదురుగా కూర్చుంది. తలెత్తలేదు. చూసి చాలా రోజులైంది అన్నట్లుంది. చూడగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. పేపరు పెన్ను తీసుకుని తల వంచుకుని కూర్చుంది. నేను చేసిన తప్పేమిటి అడిగాడు. గొంతు డల్గా ఉంది. తలెత్తకుండా లేచింది వెళ్ళిపోవడానికి అన్నట్లుగా. ఆగు, చచ్చేవాడికి కూడా చివరి కోరిక ఏమని అడుగుతారో, కనీసం నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వవా? ఏం CEO అనే విషయం నీకు చెప్పలేదని కోపమా? CEO భార్యగా నువ్వు అక్కడికి వెళితే స్టాఫ్ నిన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తారు. దానివల్ల వర్క్ నేర్చుకోవడం కష్టం. నువ్వు కూడా టీం వర్క్ నేర్చుకోవాలి అంటే ఏ స్పెషాలిటీ ఉండకూడదు. అందుకనే తెలియనివ్వలేదు. ముందున్న టేబుల్పై తలవాల్చి మౌనంగా ఉంది నర్మద. అసలు తన మాటలు వినిందో లేదో అర్థం కాలేదు. ప్లీజ్ మేరీ జానేమన్, నువ్వు మాట్లాడకపోతే ఉండలేనురా. తల వంచుకొని 2 చేతులతో దండం పెట్టింది. పర్సనల్ విషయాలు మాట్లాడే పని అయితే ఉండను. తెలియకనే గాఢమైన నిట్టూర్పు వెలువడింది. అసలు మొహమే చూపించడం లేదు. నిన్ను నొప్పించకుండా చూసుకోవాలి అనుకున్నాను, కానీ. అతని మాట పూర్తి కాకనే తలెత్తింది. నిలువెత్తు శోకమూర్తిలా ఉంది. కన్రెప్పలు కన్నీటితో నిండిపోయి ఉన్నాయి. నన్నెవరూ నొప్పించలేరు. మాట వెక్కిళ్ల మధ్య వచ్చింది. నర్మదను అలా చూడలేకపోయాడు. నా తప్పేమిటో నాకు తెలియడం లేదు. తల పట్టుకున్నాడు, ఏం చేయాలో తెలియక. ఎర్రటి కళ్ళతో పృథ్వీ వైపు తీక్షణంగా చూసి లేచి వెళ్ళబోయింది. ఒక్క మాట, మా ఆఫీస్లో స్టాఫ్కి అన్యాయం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టాం. పనిష్మెంట్ ఉంటుంది. CEOకైనా సరే నువ్వు నీకు జరిగిన అన్యాయం HRకు కంప్లైంట్ చేయొచ్చు స్థిరంగా అన్నాడు.
ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డిస్క్రెడిటింగ్ ఎనీవన్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎవ్వరిని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను అని పరుగులాంటి నడకతో వెనుతిరిగింది. వెళ్ళేటప్పుడు కళ్ళు తుడుచుకోవడం స్పష్టంగా కనిపించింది పృథ్వీకి. బాధతో గుండె మూలిగింది. తన లాంటి పరిస్థితి ఎవరికీ వద్దు. వెంటనే అనపాల్కి ఫోన్ చేశాడు. నర్మద ఎందుకో డల్గా ఉంది. నువ్వు తనకు తోడుగా ఉండగలవా అడిగాడు. ష్యూర్, నాకు అనిపించింది. కానీ మౌనంగా ఉంది. ఏం చేయమంటావో చెప్పు. మీ ఇంటికి తీసుకువెళ్ళు. ఐ థింక్ షీ డోంట్ కమ్. తను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఓ పని చెయ్యి, నువ్వే తన దగ్గరికి వెళ్ళి ఉండు. నేనా? విత్ ఫ్యామిలీ, పిల్లలతో కలిసి సరదాగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. వాట్ హ్యాపెన్? తెలియదు. సంథింగ్ ఈజ్ దేర్. నేను త్వరలో వస్తాను. ఉంటావా? ష్యూర్. పిల్లలకి కూడా తనంటే ఇష్టం. థ్యాంక్ యూ. దేవికకు పృథ్వీ ఏమీ చెప్పకపోయినా నర్మద ప్రవర్తనలో మార్పు వచ్చింది అనిపించింది. తనతో అంటీ ముట్టనట్టు మాట్లాడి ఫోన్ పెట్టేయడం, తండ్రితో మాత్రం కొద్దిసేపు మాట్లాడుతోంది. ఏం నాయనా అలా ఉన్నావు? దూరంగా ఉండి సంతోషంగా లేకపోతే మేమిక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలం చెప్పు? ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటే బాధ తగ్గుతుంది. పృథ్వీ కూడా నీతో ఉండుంటే బాగుండేది. నువ్వు ఒంటరిగా ఉండి హుషారుగా లేకపోతే మేమిక్కడ కులాసాగా ఎలా ఉండగలం? నీకేదైనా సమస్య ఉంటే బావకు చెప్పుకో. అతడే సమస్య అయితే? ఏమిటో నువ్వనేది నాకు అర్థం కావడం లేదు. బావ ఎందుకు సమస్య అవుతాడు? తల్లిదండ్రులకు విషయం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే నాకు భావం చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అని చెప్పింది. వాసు చాలా నొచ్చుకొని, తప్పమ్మా, నిశ్చితార్థం అయ్యాక నిర్ణయాలు తీసుకోకూడదు. పృథ్వీ చాలా మంచివాడు, మంచి పిల్లాడు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టమే కాదు, మా అదృష్టం కూడా. సంబంధం కుదిరినప్పటి నుండి నిశ్చింతగా ఉన్నాం. ప్రణవ్ కంటే కూడా సొంత కొడుకులా మంచి చెడు చూసుకుంటున్నాడు. మీకు మంచివాడు కావచ్చు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? పృథ్వీ అందరిలా కాదు. శ్రీరామచంద్రుడు, శ్రీరాముడు లాంటివాడు. శ్రీరాముణ్ణి ద్వేషించే వాళ్ళు ఉంటారా? మీ కళ్ళకు మాయ కమ్మింది నాన్నా. నర్మదా, ఒక్కసారి ఆలోచించు. పృథ్వీ నిన్నేమైనా అంటున్నారా? నాకు నచ్చలేదు. నచ్చకపోవడం ఏమిటి? నిశ్చితార్థం జరిగాక? నిశ్చితార్థం జరిగితే అన్నీ భరించాలా? ఏమైందమ్మా? అంతా వింటున్న దేవిక ఫోన్ లాక్కుంది. ఒకసారి జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకో. 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన కారణమేమి? ఏముందని నీ వెంట పడ్డాడు? వాడు ఎందులో తక్కువ? వాడి వెంట ఎంతమంది పడినా నిన్ను చేసుకోవాలని వస్తే నీకు అలసైపోయాడా? పృథ్వీని వద్దు అనడానికి సరైన కారణం ఒకటి చెప్పు ఆరాగా అడిగింది. నేనే చెడ్డదాన్నిలే. ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. దేవిక రింగ్ చేసింది, ఎత్తలేదు. మర్యాదగా వీడియో కాల్ చెయ్యి, లేదంటే అంటూ మెసేజ్ పెట్టింది. నీ అల్లుడితో చేసి మాట్లాడుకో. నేనేమైపోతే నీకేం అని తల్లికి మెసేజ్ పెట్టింది. దేవిక అనునయంగా ఇలా మెసేజ్ పెట్టింది. తల్లి, నువ్వేమిటో నాకు తెలుసు, తొందరపడవని నాకు తెలుసు. కానీ ఒక్క పృథ్వీ విషయంలో మాత్రమే నువ్వు సరిగా ఆలోచించటం లేదు. ఆడపిల్లకి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఇది. ఇక్కడ పొరపాటు పడితే కలిసున్నా ప్రతిరోజు చిన్నబోతూ ఉండాలి. పృథ్వీ దగ్గర నీకు పూర్తి స్వతంత్రం ఉంటుంది. అంతేకాక నువ్వు ఎంత ఎదిగినా సంతోషించేవాడిలో పృథ్వీ తర్వాతే మేము. మీరు దూరంగా ఉన్నారు కనుక నువ్వు పృథ్వీని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే అది దగ్గరగా ఉంటేనే సాధ్యమవుతుంది. నేను చూసిన సంబంధం అనుకొని చేసుకో. నిన్ను చూడక 4 రోజులైంది. పోనీలే, కనీసం మమ్మల్ని చూడాలని నీకు అనిపించలేదా? వెంటనే నర్మద నుండి వీడియో కాల్ వచ్చింది. ఆత్రంగా ఓపెన్ చేసింది. నర్మద ఈ 4 రోజుల్లోనే బాగా చిక్కినట్లుగా అయిపోయింది. మొహం పీల్చేసింది. కళ్ళు ఉబ్బుకొని ఉన్నాయి. పెళ్లి చేసి పంపి ఉంటే బాగుండేది. చూడగానే అంది, నువ్వే చేసుకో. ఛత్, నోటికెంత వస్తే అంత వాగడమే. వాసు వచ్చి కూతుర్ని చూశాడు. బావ వల్ల నీకు ఏ కష్టం రాదు అన్నాడు నమ్మకంగా. బలవంతంగా కొంతసేపు మాట్లాడి ఉంటాను అని పెట్టేసింది. వాళ్ళకి ఎంత నమ్మకం, తనకు మాత్రం తక్కువ. కళ్ళారా చూడబట్టి నమ్మింది. చూసినా దాన్ని తోసి బావని తన వైపు లాక్కునేదేమో. కానీ జానేమన్ డ్రెస్సుని దానికిచ్చాడంటే. మళ్ళీ ఏడుపు ఆగలేదు నర్మదకు. తన స్థానం ఏమిటో బాగా అర్థమైంది. ఇక తన జీవితమంతా ఊహల్లో కలల్లో బ్రతకాల్సిందే. మేరే జానేమన్ ఆల్బమ్ని చూసుకుంది.
ఒడిలో పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. మరుసటి రోజు పొద్దున్నే అనపాల్ వచ్చాడో, పిల్లలిద్దరినీ తీసుకువచ్చాడో. బయటకు వెళ్దామా అని అడిగాడు. హెడ్ఏక్గా ఉంది. ఓ 2 రోజులు మా ఇంటికి వచ్చి ఉంటావా అడిగాడు. ఎందుకు అడిగింది సీరియస్గా. మనసులో వీడి వల్లే అక్కడికి వెళ్ళి దాన్ని చూశాను, లేదంటే అక్కడ ఆగిపోయింది. మోసం జరుగుతూనే ఉండేది. అలా అనుకోగానే అనపాల్పై కోపం పోయింది. నర్మద అన్న తీరుకు కొద్దిగా జంకాడు. అది గ్రహించి సారీ ఎందుకో చెప్పు అంది. బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు తోడుంటావని. ఆఫీస్కి వెళ్ళాలి అంటే నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చేసేయి. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్ వన్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ టెల్ లారా. పృథ్వీ నర్మదను చూశాక చాలా బాధపడ్డాడు. తను కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళడమే కనిపించింది. ఎందుకంత బాధపడుతోంది? తనంటే నర్మదకు చాలా ఇష్టం. మరి ఏమైంది? ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు. ధన్యతో చెప్పటం లేదు. అత్తతో ఏం మాట్లాడుతుందో ఏమో. అత్త తన దగ్గర ఏమీ చెప్పదు. ఇద్దరూ ఒకచోట ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ మాట ఒక్కటే అంటుంది. పెళ్ళి పోస్ట్పోన్ చేసి తనే తప్పు చేశాడేమో. పెళ్ళై ఉంటే దగ్గరకు తీసుకుని అడిగితే చెప్పేదేమో. అయినా అన్నీ బాగానే మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పడానికేమి? తనే ఏదైనా తప్పు చేసి ఉంటే మొహాన్నే అడిగేయచ్చు కదా. చెప్పకుండా బాధపడుతుంది. నర్మద అలా బాధపడుతుంటే తను దూరంగా ఉండలేడు. నర్మద దగ్గరికి వెళ్ళడానికి జ్వాలను ఒప్పించాలి. బాధపడుతుందేమో. మళ్ళీ వద్దు అనుకున్నాడు. ఏం చేయాలి ఆలోచిస్తుంటే వేణు ఫోన్ చేశాడు. తీయబుద్ధి కాలేదు. నారీ నారీ నడుమ మురారి అని ఒకటే ఏడిపిస్తుంటాడు. బుద్ధి లేనివాడు. కానీ అవసరం ఉంది. నిజంగానే ఇద్దరు ఆడవాళ్ళు పెట్టే టెన్షన్తో వర్క్ భారంగా అనిపిస్తోంది. అందుకే వేణును రమ్మన్నాడు. వారం నుండి వాడికి టూరిస్ట్ పాస్ అరేంజ్ చేసి మేనేజ్ చేయడానికే సరిపోయింది. వేణుతో మాట్లాడాక ఒక ఐడియా వచ్చింది. రాగానే నేరుగా నర్మదను కలవాలి అనుకున్నాడు. అనుకున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అయినట్టు అనిపించింది. చెప్పా పెట్టకుండా రావద్దు. నాకే సర్ప్రైజ్లు వద్దు. వచ్చే ముందు చెప్పు. నీకోసం ఎదురు చూడ్డంలో ఉండే ఆనందమే వేరు అని ఎంత గట్టిగా చెప్పింది. ఇప్పుడు చెప్పేదానికి అవకాశం లేకుండా చేసింది. మెయిల్ పెడితే ఆఫీస్కి రాకుండా రూమ్లో ఉండిపోతుందేమో. నేరుగా రూమ్కి వెళ్తే ఎలాగూ తన దగ్గర ఇంటర్లాక్ స్పేర్ కీ కూడా ఉంది. తన రూమ్ కూడా అక్కడే. అమెరికాకు వచ్చిన 5 ఏళ్లలోనే ఆ ఇల్లు కొన్నాడు. పైన 3 కింద 3 రూమ్స్ ఉన్నాయి. మొదట్లో దాన్ని ఆఫీస్ లాగా వాడేవాడు. తర్వాత స్టాఫ్ ఎక్కువ మంది అవసరమయ్యేసరికి ఆఫీస్ మార్చాల్సి వచ్చింది. బాగా ఆలోచించాడు. ధన్యతో మాట్లాడాడు. తన విషయం ఎత్తితే మాట్లాడటం లేదంట. కానీ ముందున్న ఉత్సాహం లేదు సార్ అంటోంది. అది తనకు బాగా తెలుస్తోంది. ఆఫీస్ విషయంలోనే కాకుండా సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు కూడా స్తబ్దుగా ఉంటుంది. ముందులా వీకెండ్స్లో ప్రయాణాలు లేవు. ఆలివర్తో మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. ఇంతకుముందు వర్క్ గురించి డిస్కస్ చేసేది. ఇప్పుడు ఏది మెయిల్ పెడితే అదే. ముందు తనకు పెట్టిన తర్వాత స్టాఫ్కు పెడుతోంది. పక్కా ఒక అధికారితో బిహేవ్ చేసినట్లు చేస్తోంది. కావాలనే 2 సార్లు వీడియో కాల్ చేశాడు. తలెత్తకుండా నేరుగా చూడకుండా చెప్పినవన్నీ ఒబే చేస్తోంది. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏదో ఒకటి నేరుగా తేల్చుకోవాలి. ఆలోచిస్తుండగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన జ్వాల తమ్ముడు వేణుని తీసుకుని వచ్చాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి వచ్చేశాడు. మరి నేను రావద్దా వెంట వస్తూ అడిగాడు వేణు. రిలాక్స్ అవ్వు సీరియస్గా అని తర్వాత జ్వాలతో స్పెండ్ చెయ్యి అన్నాడు కారు డోర్ ఓపెన్ చేస్తూ. జీ హుజూర్, ఇద్దరి ప్రేమను పొందావు, అదృష్టవంతుడివి. ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చలగాటం అంటే ఇదే మరి. పైకి అలాగే అంటావులే, నారీ నారీ నడుమ మురారి. వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకొని వచ్చేశాడు. ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. నేరుగా నర్మద దగ్గరికి వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుందోనని కొంచెం భయపడ్డాడు. తెలుగులోనే మాట్లాడుతుంది కనుక ఇక్కడ ఎవరికీ అర్థం కాదు. కానీ ఎమోషనల్ అయితే ఇబ్బంది. ఆల్రెడీ స్టాఫ్కి ఇన్ఫామ్ చేసే ఉన్నాడు, మీ టైంకి మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయొద్దు అని. ఈ మధ్య అన్ని వీడియో కాన్ఫరెన్స్లే, డైరెక్ట్ మీటింగులు లేవు. ఒకసారి నేరుగా మాట్లాడాలని పృథ్వీ అనుకున్న పరిస్థితులు బాగాలేక మూడ్ సరిగా లేకపోవడంతో మీటింగ్ కండక్ట్ చేయలేదు. అయితే టీమ్ లీడర్స్తో సూపర్వైజర్తో నేరుగా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా మొదలెట్టిన ప్రాజెక్ట్ వర్క్.
పృథ్వీ టైం టు టైం మెయింటైన్ చేయమన్నారు. కాబట్టి అందరూ తమ వర్క్ అయ్యాక వెళ్ళిపోతారు. అప్డేట్స్ అన్నీ చూసి రిమార్క్స్ పెట్టే పని ఇద్దరు సీనియర్స్తో పాటు నర్మద కూడా చూస్తుంది. ఆలివర్ ఒక టీం లీడర్. ఆలివర్ నర్మదకు పెళ్లి కుదిరిందని తెలిసాక, ముఖ్యంగా సీఈఓ పృథ్వీ సార్తో అని తెలిసాక విధిలేని పరిస్థితుల్లో రెస్పెక్ట్ ఇచ్చాడు. అప్పటి నుండి నర్మద మెయిల్ స్టేటస్ చూడడానికి, వాయిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆలివర్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఎందుకో సడన్గా ముభావంగా ఉంటుంది. ముందులా ఉత్సాహంగా ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఏదైనా మాట్లాడింది అంటే తనతోనే ఎక్కువ మాట్లాడడం. ఆలివర్కు ఎక్కడో కాస్త ఆశ. అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. నర్మద యాంత్రికంగా సిస్టమ్ ముందు వర్క్ చేస్తోంది. ఎవరో వచ్చి నిలబడ్డట్టు అనిపించింది. మామూలుగా ఆలివర్ చివర్లో సిస్టమ్ క్లోజ్ చేసి నర్మదకు చెప్పి వెళ్తాడు. తలెత్తకనే ఓకే యూ కెన్ గో, ఐ హ్యావ్ సమ్ వర్క్ అంది. కానీ వెళ్ళిన ఛాయలు కనిపించలేదు. ఎనీ ప్రాబ్లం అంటూ తలెత్తింది. ఎదురుగా పృథ్వీ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొహంలో కాంతి లేదు, ఉత్సాహం లేదు. తదేకంగా చూస్తున్నాడు. కనీసం తను ఉలిక్కిపడింది కూడా గమనించినట్లు లేడు. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు నర్మదకు. చుట్టూ చూసింది. ఆలివర్ వర్క్లో ఉన్నాడు. ఈ పాటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తన కోసం బయట వెయిట్ చేస్తాడు. అలాంటిది ఇంకా వెళ్ళలేదు. పృథ్వీ వచ్చి స్టాఫ్తో మాట్లాడాడన్న విషయం నర్మద గమనించలేదు. ఓ ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ వెళ్ళిపోయారు. కొత్త వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు ఏం పట్టనట్టు తల వంచుకుంది. వస్తాడని అనుకోలేదు. సడన్గా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏదో తడబాటు. లేచి వెళ్ళాలంటే అతన్ని దాటుకొని వెళ్ళాలి. చేతులు కంపిస్తున్నాయి. వేళ్ళు కదలడం లేదు. ఇక వర్క్ సాగదని అర్థమైపోతోంది. ఎందుకు సాగదు? తనను తాను కంట్రోల్ చేసుకుంది. అతనెవరు తనను కన్ఫ్యూజ్ చేయడానికి? మనసుకు చెప్పుకుంది. అతనికి తనకు ఏ సంబంధం లేదు. ఆ శకం ముగిసింది అనుకోగానే పెదవులు కంపించాయి. ఏడుపొస్తోంది అని అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు. అతను లేకపోతే తను బ్రతకలేదా? నీతి లేని వ్యక్తి ఇద్దరు ఆడవాళ్ళని మోసం చేస్తున్నాడు. కాదు తననొక్కదాన్ని మాత్రమే. దానికి తెలుసు తమిద్దరికీ పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం అయింది అని. దానికి ఎలాగైనా ఇష్టమేనేమో. తను అలా కాదు. తనది చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఫస్ట్ ప్లేసే. జీవితంలో ముఖ్యమైన విషయంలో ప్రాధాన్యత లేని స్థానంలో ఉంటుందా? ఆ విషయం తనకు తెలియదని నంగనాచిలా వచ్చాడు. తన వైపు భగవంతుడున్నాడు. అందుకే తన కంట పడేలా చేశాడు. ఒక్కసారిగా దాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. కానీ తనేమీ అంత బేల కాదు. మరి ఎందుకు ఇంత దుఃఖం? ఏంటి సిస్టమ్ కూడా కనిపించడం లేదు? కళ్ళు గట్టిగా మూసి చేత్తో కళ్ళు తుడుచుకుంది. అప్పుడు అర్థమైంది తను ఏడుస్తోందని. కన్నీళ్లు చూపుకు అడ్డుపడ్డాయని. భగవంతుడా, ఒక్క క్షణం నా కన్నీళ్ళని ఆపు. అతడి కంట పడనీయకు. నుదురు రుద్దుకుంది. వెంటనే సిస్టమ్ క్లోజ్ చేసింది. అది తప్పు అని తెలుసు. వీకెండ్ చెక్ చేయాలి. తన వల్ల ఎవరూ నష్టపోకూడదు. రూమ్కు వెళ్ళి పూర్తి చేద్దాం. సిస్టమ్ తీసి బ్యాగ్లో పెట్టుకుంది. 10 నిమిషాలు గడిచినా తల ఇసుమంత కూడా ఎత్తలేదు. పృథ్వీ వైపు చూడలేదు. నర్మద కదలికలనే గమనిస్తున్నాడు పృథ్వీ. వాలిన కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. కళ్ళు తుడుచుకున్నప్పుడు డెస్క్పై పడ్డ కన్నీటి బొట్టును చూశాడు. నర్మద కంటే పృథ్వీ పరిస్థితి ఘోరంగా ఉంది. సర్వం కోల్పోయిన వాడిలా నిలబడి ఉన్నాడు. మాటలు రావడం లేదు. అప్పటికే 2 సార్లు ప్రయత్నించాడు. గొంతు పెగల్లేదు. తనకు దుఃఖం వస్తోందా ఏంటి? తెలియకనే చెయ్యి కంటి వద్దకు పోయింది. నిజమే, కళ్ళు చెమ్మగిలినాయి. తనను తాను కంట్రోల్ చేసుకొని అతి కష్టం మీద నర్మదా అన్నాడు. శబ్దం బయటకు వచ్చిందో లేదో, పెదాలు మాత్రమే కదిలాయేమో అర్థం కాలేదు. నర్మద తల ఎత్తలేదు. పృథ్వీ వైపు చూడలేదు. కుడి చేతిని ముందుకు చాపి గడ్డం పట్టి తల పైకి లేపబోయాడు. చెయ్యి ముందుకు రాగానే చివాలున తలెత్తి పృథ్వీ కళ్ళల్లోకి సూటిగా చూసింది. కాల్చేసేలా ఉన్నాయి ఆ చూపులు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఆలివర్ని చేసుకుంటా. అవే మాటలు చెవుల్లో గింగర్లు తిరుగుతున్నాయి. నర్మద దగ్గర నుండి వచ్చిన తర్వాత పృథ్వీకి రాత్రంతా అసలు నిద్ర కూడా పట్టలేదు. ఏం జరిగింది అసలు? తనపై ఎందుకంత ద్వేషం? నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఆ కళ్ళల్లో కోపాన్ని తట్టుకోలేక ఒక్క క్షణం తొట్రుపాటు పడ్డాడు. పక్కకు తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి అని లేచి నిలబడింది. ఎంత వింతగా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుస్తోందా? అలకకైనా కోపానికైనా హద్దు ఉండాలి. ఆఫీసర్స్పై అలకలు కోపాలు ప్రదర్శించేంత మూర్ఖురాలిని కాదు. తప్పుకొని వెళ్ళబోయింది. బుద్ధి లేకుండా మాట్లాడకు.
నేను నీకు ఆఫీసన్నా రెట్టించినట్టు అడిగాడు. మొహం పక్కకి తిప్పుకుంది. నీతో నేను మాట్లాడాలని వచ్చాను. నాకు అవసరం లేదు. అవసరం లేదేంటి? పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. మీరేం నాకు అయిన వాళ్ళు కాదు. ఏంటా పెడసరని సమాధానాలు? నన్ను ఇబ్బంది పెడితే వర్క్ దెబ్బతింటుంది. తొక్కలో వర్క్లే, జీవితాలే పోతుంటే అరిచినట్టుగా అన్నాడు. ఆ అరుపుకి బెదిరినట్టు చూసింది. ఆ చూపుకు తగ్గాడు. దీనంగా చూస్తూ, కారణమేమిటి? ఏం చేశానో నాకు తెలియటం లేదు. అయినా సరే, సారీ సారీ సారీ, నన్ను క్షమించు. ప్రతిమలాడుతూ చెయ్యి పట్టుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకొని కఠినంగా పళ్ళ బిగున చెయ్యి వదులు అంది. అంత కఠినంగా ఎలా అనగలిగిందో నర్మదకు కూడా తన ప్రవర్తన చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ క్షణంలో. పృథ్వీ అయితే దిగ్భ్రాంతుడే అయ్యాడు. తాకితేనే ముడుచుకుపోయేది. కవ్వింపుగా అత్తిపత్తి అనేవాడు. తనను కొట్టడానికి వచ్చేది. ఇప్పుడు తాకితేనే అంత చిదిరించుకుంటోంది. ఏమిటి? ఆ అత్తిపత్తివేనా, లేక నీలో ఎవరైనా చేరారా అన్నాడు. నీలా వేషాలు మార్చన్లే. కళ్ళు మూసుకొని ఏం వేషాలు వేశానో చెప్పు. అయినా క్షమించమని అడుగుతున్నాను కదా. అవసరం లేదు. అవసరం లేదా? మొహం తిప్పుకుంది. మనకు నిశ్చితార్థమైన విషయం మర్చిపోయావా? అయితే ఏమిటి? క్యాన్సిల్ చేసుకో. నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు కఠినంగా చెప్పింది. ఈ మాటతో తల తిరిగినట్లయింది పృథ్వీకి. చేతులు గుచ్చినట్టు పట్టుకుని పిచ్చి పట్టిందా అడిగాడు. అవును, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ తొలగిపోయింది. అబ్బా, తల పట్టుకున్నాడు. నువ్విక్కడ ఇక ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రేపే మనం ఇండియా వెళ్ళిపోతున్నాం అన్నాడు. నేను రాను. రావా? ఎందుకని? నేనిక్కడే ఉండి ఆలివర్ని పెళ్లి చేసుకుంటాను లెక్కలేనితనంగా అన్నది. ఆ మాటతో పృథ్వీ కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. కోపంతో మొహం జేవురించింది. కోపంలో తెలియకనే కుడి చెయ్యి లేచి డెస్క్పై ఉన్న గాజు గ్లాసుని పట్టుకొని నలిపాడు. అది చేతిలోని ముక్కలైంది. పృథ్వీ చెయ్యి రక్తం కారడం మొదలుపెట్టింది. అదేమీ పట్టించుకొని పృథ్వీ కళ్ళు కోపంతో ఎర్రబడి తదేకంగా నర్మద కళ్ళల్లోకి చూశాయి. ఆ చూపుకి భయం వేసింది నర్మదకు. కానీ మనసులో ఎక్కడో సంతోషం. తను కూడా పృథ్వీని గాయపరిచింది. తన బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అంత తేలిగ్గా జీవితాలతో ఆడుకుంటాడా మరి? ఆవేశంతో అంటున్నావా, లేక ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? గద్దించాడు. ఆ అరుపుకు ఆలివర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు స్టాఫ్ వీళ్ళ వైపు వింతగా చూస్తున్నారు. కానీ విషయం అర్థం కావడం లేదు. పృథ్వీకి తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఎక్కడ తప్పు జరిగింది? నుదురు గట్టిగా రుద్దుకున్నాడు. చేతికున్న రక్తం అంతా మొహానికి అంటుకుంది. అంత భయంకరంగా ఉన్న పృథ్వీ మొహాన్ని చూడలేకపోయింది. భయంతో నర్మద అక్కడి నుండి బయటకు వచ్చేసింది. పృథ్వీ కూడా అలాగే నర్మద వెనుక బయటకు వచ్చాడు. ఆలివర్ బయట నర్మద కోసం నిలబడి ఉన్నాడు. నర్మద పరుగున వెళ్ళి ఆలివర్ చెయ్యి పట్టుకుంది. పృథ్వీ ఆగిపోయాడు. ఆలివర్ ధైర్యంగా నర్మద భుజంపై చెయ్యి వేశాడు. పృథ్వీ ఇక తట్టుకోలేకపోయాడు. దెబ్బతిన్నట్టు నిలబడిపోయాడు. కళ్ళ ముందు నుండి ఆ దృశ్యం తొలగిపోవడం లేదు. చెవుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఆలివర్ని చేసుకుంటా అనే వినిపిస్తున్నాయి. నర్మద రూముకి వెళ్ళాలి స్థిరంగా నిర్ణయించుకున్నాడు. అనపాల్కి ఫోన్ చేసి వీకెండ్ కదా, ఎక్కడున్నారు అని అడిగాడు. ఈరోజేదో ఈవెంట్స్ ఉన్నాయంట. లారాను పిల్లలను తీసుకొని నర్మద ఆఫీస్కి వెళ్ళింది. నేను బయట ఉన్నాను. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు తెలియదు. ఒక పని చెయ్యి, నేను మీ దగ్గరికి వస్తున్నాను, అక్కడే ఉండండి అని తెలియచేసి నిదానంగా వెళ్ళి నేను తిరిగి నీకు ఫోన్ చేసే వరకు రూమ్కి రాకు అన్నాడు పృథ్వీ. అలాగే, నేను పనిలో ఉన్నాను, వాళ్ళ దగ్గరికి 1 గంట తర్వాత వెళ్తాను అన్నాడు. నర్మద ఆ సంఘటనను మర్చిపోలేకపోయింది. పృథ్వీనే కళ్ళ ముందు కదులుతున్నాడు. దెబ్బతిన్న పక్షిలా నిలబడి ఉన్నాడు. మొదటిసారి తన దగ్గరికి జానెమన్ డ్రెస్ తీసుకుని వచ్చినప్పుడు డ్రెస్ చేత్తో పట్టుకుని ఇలాగే నిలబడ్డాడు. ఆనాడు మోసపోయింది. ఈరోజు ముఖంపై రక్తపు మరకలతో భయం గొలిపేలా ఉన్నాడు. అందుకనే ఆలివర్ని పట్టుకుంది. కానీ దాన్ని ఆలివర్ నిజమే అనుకున్నాడు. అనుకోవడమే కాకుండా బిత్తర చూపులతో పృథ్వీని చూస్తున్న నర్మద భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని నేనున్నాను అన్నట్టు తట్టాడు. పృథ్వీ ఆ చర్యకు చురుకుగా ఆలివర్ కళ్ళల్లోకి చూశాడు. దాంతో ఆలివర్ చటుక్కున వదిలేశాడు. నర్మద ఏం పర్లేదు అన్నట్టుగా మళ్ళీ ఆలివర్ చేతిని పట్టుకుంది.
దెబ్బతిన్న పులిలా పృథ్వీ కారు ఎక్కుతుంటే ఏదో సాధించినట్టు తృప్తి కలిగింది నర్మదకు. కానీ ఎక్కడో ఏదో బాధగా అనిపించింది. ఓదార్చాలి అని కూడా అనిపించింది. కానీ వెంటనే జానేమన్ డ్రెస్సు గుర్తుకు రాగానే చూస్తూ ఉండిపోయింది. నర్మదను వదిలి ఒంటరిగా కారులో వెళ్తుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది పృథ్వీకి. అలాగే నర్మదకు కూడా ఆలివర్ మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా చేశాయి. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ హిమ్. చింతించకు, అతని సంగతి నేను చూస్తాను అన్నాడు. యూ కుడ్ నాట్ ఫేస్ ఈవెన్ హిస్ గేజ్. అతని చూపులే తట్టుకోలేకపోయావో వెటకారంగా అంది. ఒక్క క్షణం ఆలోచించి ఐ విల్ రిజైన్ దిస్ జాబ్ అన్నాడు. వై? దెన్ వీ వోంట్ హ్యావ్ టు ఫియర్ హిమ్. అప్పుడు మనం అతనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఆర్ యూ స్కేర్డ్? వై డూ ఐ నీడ్ ఇట్? నువ్వు భయపడ్డావా? నాకేం అవసరం ఉంది? యు ఆర్ ఎంగేజ్డ్ విత్ హిమ్. మీకు అతనితో నిశ్చితార్థమైంది కదా. సో యువర్ రిలీజియన్ నాట్ యాక్సెప్ట్ టు క్యాన్సిల్. మీ మతం దీనికి ఒప్పుకోదు కదా. ఓహ్, సో వాట్? మీ దేవుళ్ళు ఒకరికన్నా ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకున్నారు కదా. ఒక్కరితో వాళ్ళు ఆగలేదట కదా. మరి నీకేమిటి అన్నట్టుగా అన్నాడు. నర్మద కొళ్ళు మండిపోయింది ఆ మాటతో. ఏ ఫూల్, హూ సెడ్ అంది. నేను గూగుల్లో వెతికాను. తమాషాగా ఒక దేవుడు గద్దెపై ప్రయాణం చేస్తూ ఉంటాడట కదా, నిజమేనా? నర్మద జవాబివ్వలేదు. ఆలివర్ వైపు ఓరి పిచ్చివాడా అన్నట్టు చూసింది. ఇంకా మీ గాడ్స్ అలా డిఫరెంట్గా తిరుగుతారట కదా. యా, ఎంతమందిని పెళ్లి చేసుకున్నా చివరి వరకు కలిసి ఉంటారు, విడిపోవడం లాంటివి ఉండవు అన్నట్టుగా అంది. ఓహ్, ఓకే ఓకే. మేము ఒకరినొకరు కావాలని అనుకున్నాక ఒకరినొకరు విమర్శించుకోము. ఏమనుకోకు, నేను నిన్ను విమర్శించడం లేదు. నవ్వింది. ఆలివర్కి నర్మద డిఫరెంట్గా అనిపించింది. ఇందాక పృథ్వీ సార్తో మాట్లాడేటప్పుడు బేలగా ఉండి ఇప్పుడు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అని ఆశ్చర్యం కలిగింది. లారా పిల్లలు కూడా ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేశారు. నర్మద స్పీచ్ చాలా బాగుంది. మొదట అనపాల్ క్లాప్స్ కొట్టాడు. తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు. మామూలుగా అయితే డ్యాన్స్ చేసేది లేదా సాంగ్ పాడేది. కానీ ఎందుకో హిందూయిజం గురించి స్పీచ్ ఇచ్చింది. కానీ ఎక్కడా ఇతర మతాలను కించపరచలేదు. మామూలుగా ఇండియన్ గర్ల్స్ వెస్ట్రన్ డ్యాన్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. కానీ నర్మద చెయ్యదు. పృథ్వీ చెప్పినాడని ఒకసారి తెలుగువారి ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా చుడీదార్ వేసుకునే చేసింది. తన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. లారా కూడా నర్మద తీరు నచ్చింది. ఆలివర్ ఎందుకో ఆఫ్టర్ స్పీచ్ వచ్చి నర్మదకు సారీ చెప్పాడు. పృథ్వీ పిలిచే వరకు రావద్దు అన్నాడని లంచ్ కూడా ఇక్కడే చేసి వెళ్దాం అని ముందే చెప్పాడు అనపాల్ నర్మదతో. ఇంకా లంచ్ టైంకి 1 అవర్ ఉంది. అంతలో పృథ్వీ అనపాల్కి ఫోన్ చేశాడు. అప్పుడే చేశాడేమిటి ఆశ్చర్యంగా అనుకుని షెల్ వి స్టార్ట్ అడిగాడు అనపాల్. నో, డల్గా ఉంది వాయిస్. ఓకే, నో ప్రాబ్లం. హియర్ ప్రోగ్రామ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. యూ కమ్. గొంతులో మార్పేమీ లేదు. కారులో వెనక్కి వాలి పడుకున్నాడు పృథ్వీ. అనపాల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కారులో కాలిఫోర్నియాకు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ పృథ్వీని రూమ్ దగ్గర దింపాడు. వాట్ హ్యాపెండ్ పృథ్వీ? యు ఆర్ లుకింగ్ సో డల్. కార్ డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని అర్థమయ్యి అడిగాడు. వచ్చి 2 రోజులేగా అయింది. మళ్ళీ వెంటనే ఇండియా ఎందుకు? లేదు, ఇక్కడికి వచ్చి 10 days పైన అయింది. శాన్ ఫ్రాన్సిస్కోకి 2 రోజుల క్రితం వచ్చాను. అలాగా? మరేం ఎక్కువ ప్రశ్నించలేదు అనపాల్. మూడ్ బాగాలేదు, తర్వాత తీరిగ్గా మాట్లాడతాను. అర్థమవుతుంది, రిలాక్స్. ఇఫ్ యూ నీడ్ ఐ విల్ స్టే హియర్. థ్యాంక్ యూ అలజడిగా నుదురు రుద్దుకుంటూ అన్నాడు. హెడేక్గా ఉందా? ఊహూ. పర్వాలేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. మన చేతుల్లో ఏమీ ఉండదు వేదాంతిలా అన్నాడు పృథ్వీ. ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అనపాల్కి. నేను నర్మదా రూమ్లో మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ మర్చిపోయాను. తనకి ఇవ్వు, తర్వాత నేను మాట్లాడతాను. మళ్ళీ నేను త్వరలో వస్తాను. అంతవరకు నర్మదకు తోడుగా ఉండు. 10 సంవత్సరాల పరిచయంలో పృథ్వీ ఎప్పుడూ ఇలా లేడు. అనపాల్కు అర్థం చేసుకోవడం తెలుసు కానీ చెప్పకముందే ప్రశ్నించే అలవాటు లేదు. లారా అక్కడున్న ఆల్బమ్ తీసి చూస్తోంది. పిల్లలిద్దరూ కూడా తల్లి పక్కనే కూర్చున్నారు. అనపాల్ మాత్రం నర్మద పక్కన కూర్చున్నాడు. తర్వాత మెల్లగా
నాకు పృథ్వీ 10 ఏళ్లకు పైగా తెలుసు అన్నాడు. ఎందుకు మొదలెట్టాడో తెలియక నర్మద తలెత్తలేదు. మంచివాడు, నిజాయితీపరుడు, అతనితో స్నేహం మన అదృష్టం, ఎప్పటికీ వదిలిపెట్టకు. అర్థం కానట్టు తలెత్తి చూసింది. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సమస్య ఇద్దరి మధ్య ఉంది. తప్పెవరిది అని నేను అడగను, ఎందుకంటే మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. నీతో చిన్న పరిచయం అయినా యు ఆర్ వర్చువస్ గర్ల్. ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది నర్మదకు. ఐ డోంట్ నో వై యు ఆర్ లైక్ దట్, బట్ ఐ కాంట్ బేర్ యువర్ సైలెన్స్. ఐ విష్ యువర్ వెల్. నర్మద తల ఉంచుకొని చేతివేళ్లను పరిశీలిస్తూ కూర్చుంది. హీఈస్ నాట్ హానెస్ట్ అంది. సంథింగ్ వెంట్ రాంగ్. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. అందరూ ఇలాగే మాట్లాడతారు. మొదట తను మాత్రం అతని గురించి ఇలాగే అనుకోలేదు. వీళ్ళందరికీ అతనితో బిజినెస్ డీలింగ్స్ కాబట్టి అతని నిజాయితీనే తెలిసింది. కానీ తనది అలా కాదు. తనది ప్రేమ విషయం. అది తెలియాలంటే వాళ్ళు ఆడదిగా ఉండాలి. కాదు 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 నర్మదై ఉండాలి. తను మాత్రం ఎవరైనా చెబితే అంత తేలిగ్గా నమ్మగలిగేదా? కళ్ళారా చూసింది. అయినా నమ్మేది కాదేమో, కానీ ఆ డ్రెస్ అతన్ని పట్టించింది. కనీసం ఒక్క మాట తనతో చెప్పి ఉంటే సెకండ్ ప్లేస్లోనైనా ఉండేదేమో. అంతగా ప్రేమించింది. అంతెందుకు, ఎన్నిసార్లు అనుకోలేదు తన కంట పడకుండా ఉంటే బాగుండేది అని. అంటే దాని అర్థం తనకతను కావాలనే కదా. వీళ్ళెవరూ తనని అర్థం చేసుకోరు. ఎవరిదాకా ఎందుకు, తన కన్న తల్లికే తను అర్థం కాలేదు. అంతగా నమ్మిస్తాడో. కరోనా పీక్లో ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన ఇండియన్ ప్రయాణికులకే కాదు, ఇతర ప్రయాణికులకు కూడా సహాయం చేశాడు. మనుషులు ముఖ్యం, బంధాలు ముఖ్యం. వాటిని కాపాడుకోవాలంటే మనలో నిజాయితీతో పాటు ఉపయోగపడే గుణం ఉండాలి అనేవాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతమందికి జాబ్స్ ఇచ్చాడో నీకు తెలుసా? లాభం లేకపోయినా శాలరీస్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా టాలెంట్ని, దాంతోపాటు హెల్పింగ్ నేచర్ ఉండేవాళ్ళని స్వయంగా కాలేజీలకు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహిస్తున్నాడు. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ. ఓ వెర్రి నవ్వు నవ్వింది నర్మద. నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒంటరిగా ఉండకూడదని నీకు తోడుగా ఉండమన్నాడు. నీ ప్రవర్తనతో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఇక చాలు, అతడేమిటో నాకు తెలుసు కన్నీళ్లతో అంది. సక్సెస్ఫుల్ కంపెనీస్ హార్నెస్ ద టాలెంట్ ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ పృథ్వీ. విజయవంతమైన కంపెనీలు ఉద్యోగులలోని నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి. అదే పృథ్వీ విజయ రహస్యం. అలా ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాడేమో. నర్మద జవాబు చెప్పేలోపు లారా ఆల్బమ్ తీసుకొని వచ్చి అనపాల్తో, హేయ్ లుక్ హియర్, హీ ఈజ్ జస్ట్ లైక్ యువర్ ఫాదర్ అంది ఆశ్చర్యంగా. ఈజ్ ఇట్? హూ ఈజ్ దట్? అనపాల్ ఆసక్తిగా ఆల్బంలోకి చూశాడు. నర్మద కూడా చూసింది. ధన్య, ధర్మారావు నిశ్చితార్థం ఫోటోలో ఉన్నారు. నర్మద ఆశ్చర్యంగా, ఈ ఆల్బమ్ ఎక్కడిది అడిగింది. పృథ్వీ ఇచ్చాడు, నీ కోసం తెచ్చాడట. నర్మద ఏం మాట్లాడలేదు. నేరుగా తనకు ఇచ్చి ఉండొచ్చు కదా. నిన్న అతన్ని చాలా అంటే చాలా బాధ పెట్టింది. అది తనకు తెలుసు. కానీ అతను చేసింది కరెక్టా? నాకు తెలియదు అనే కదా అతడి ధీమా. అందరికీ చెప్పేస్తే ఏం జరుగుతుంది? యూ మిస్అండర్స్టూడ్. సంథింగ్ వెంట్ రాంగ్. హీ ఈజ్ ఆనెస్ట్. చెక్ యువర్ సెల్ఫ్ అంటారేమో. నర్మదా, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ కేస్. ఐ థింక్ ఇట్ ఈజ్ సిన్. హీ ఈజ్ ఇన్నోసెంట్. నువ్వు పృథ్వీ విషయంలో ఏదో తప్పు చేస్తున్నావు. చాలా పాపం. పృథ్వీ అమాయకుడు. దెబ్బతిన్నట్టు చూసింది నర్మద అనపాల్ వైపు. అందరూ ఇలాగే మాట్లాడతారు. నేనేం తప్పు చేశాను? పైగా అతని పేరు దెబ్బతినకూడదని అసలు విషయం ఎవ్వరికీ చెప్పక తనలో తనే కుమ్ములుతోంది. ప్లీజ్ థింక్ ఏ వైల్. ఒక్కసారి ఆలోచించు. వాట్ హ్యాపెన్? నర్మద కళ్ళల్లో నీళ్లు చూసి అడిగింది లారా. లవ్ క్వారల్. ఏం కాదో ఉక్రోషంగా అన్నది. దెన్ వై టియర్స్? ఆ మాటతో మరింత కన్నీళ్ల పర్యంతం అయింది నర్మద. లారా కోపంగా భర్త వైపు చూసింది. అనపాల్ భార్యకి సైగ చేశాడు. షీ మస్ట్ రియలైజ్ హర్ మిస్టేక్. తన తప్పు తాను తెలుసుకోవాలి. నా తప్పేం లేదు అర్చినట్టుగా అంది. ఓకే, లెట్ హిమ్ నో వాట్ ఈజ్ రాంగ్. అతడి తప్పు ఏమిటో తెలియజేయి. మౌనంగా ఉంది నర్మద. సైలెన్స్ ఈజ్ నాట్ సొల్యూషన్. మౌనం పరిష్కారం కాదు. నేను అతనితో మాట్లాడలేను. ఒక్కసారి మనసు విప్పి మాట్లాడు. బ్రహ్మలు వీడిపోతాయి. ఐ యామ్ యువర్ వెల్ విషర్. యా, అనపాల్ ఐడియాస్ ఆర్ నైస్
అంది లారా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.